Good afternoon, students. Today I'm going to explain about the memory organization, parallel IO boards, and timers in PIC microcontrollers. So coming to memory organization, మనకి PIC microcontrollers లో memory organization అనేది two memory blocks గా ఉంటుంది. Program memory and data memory. Program memory in the sense ROM అంటే read only memory. Read only memory మనం program memory అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డేటా మెమొరీని మనం ర్యామ్ అని చెప్పేసి అంటాం, అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. మనకి ఏవైతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవడం కోసం ఈ డేటా మెమొరీ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రోగ్రామ్ కోడింగ్ కానీ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ మెమొరీ అనేది యూజ్ చేస్తాం. అయితే మనకి ఈ ప్రోగ్రామ్ మెమొరీలోనే స్టాక్ మెమొరీ అనే ఇంకో బ్లాక్ కూడా ఉంటుందన్నమాట. సో టోటల్ గా మనకి మెమొరీ ఆర్గనైజేషన్ అనేది 3 బ్లాక్స్ లో ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ మెమొరీలోనే స్టాక్ మెమొరీ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఒక సింగిల్ బ్లాక్ గానే కన్సిడర్ చేసుకొని డైరెక్ట్ గా ప్రోగ్రామ్ మెమొరీ అని చెప్పేసి రాసేస్తాం. నెక్స్ట్ డేటా మెమొరీ అనేది తీసుకుంటాం. ఓకే, సో నథింగ్ బట్ ద RAM and ROM are 2 blocks for the PIC microcontrollers. These are referred as a memory organization in the PIC microcontrollers. First one, program memory అంటే ROM. మనకి PIC 16F877 మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి 4 kilobytes into 14 bytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీ స్పేస్ అనేది ఉంటుందమ్మా. అంటే 4 kilobytes ఆఫ్ ROM అనేది ఉంటుంది మనకి దీంట్లో. పిక్ మైక్రో కంట్రోలర్స్ లో 4 kilobytes ఆఫ్ ROM అనేది ఉంటుంది. దాని అడ్రస్ వచ్చేసరికి మనకి ఆ ప్రోగ్రామ్ మెమొరీ అడ్రస్ వచ్చేసరికి 00000H నుంచి 1FFH దాకా ఉంటుందమ్మా. 00000H నుంచి 1FFH దాకా ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్ మెమొరీలో ఉంటే మనకి ఏంటి అంటే బెనిఫిట్, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ ప్రోగ్రామ్ కౌంటర్ వచ్చేసరికి 13-bit ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది. అంటే ఏ అడ్రస్ అయినా కానీ యాక్సెస్ చేసుకుంటుంది ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది. సో 2 power 13 అంటే మనకి ఎంత 4 kilobytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీ అనేది దీంట్లో ఉంటుంది. అయితే ఈ పిక్ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని, పిక్ 10 కానీ, పిక్ 12 కానీ, పిక్ 16, పిక్ 17, పిక్ 18 అని చెప్పేసి కొన్ని మనకి పిక్ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఈ 13-bit ప్రోగ్రామ్ కౌంట్ అనేది ఆ పిక్ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ లో 8K ప్రోగ్రామబుల్ మెమొరీని కూడా అలో చేస్తుంది వితౌట్ ఎనీ చేంజెస్ ఇన్ ద సిపియు. అంటే సిపియు స్ట్రక్చర్ అనేది ఏం చేంజ్ అవ్వకుండా మనకి ఈ ప్రోగ్రామ్ కౌంట్ అని యూజ్ చేసుకొని 8K bytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీని దానికి అసైన్ చేస్తుంది, అలో చేస్తుంది. ఓకే, సో మనకి ప్రోగ్రామ్ మెమొరీ అంటే నథింగ్ బట్ ద ROM. మనకి మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో 2 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ROM అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి RAM. ROM అంటే ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ మెమొరీ అండ్ RAM అంటే ఏంటి అంటే మనకి డేటా మెమొరీ. మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో ప్రోగ్రామ్ మెమొరీ వచ్చేసరికి 4 kilobytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీ అనేది ఉంటుంది. దాని అడ్రస్ వచ్చేసరికి 00000H నుంచి 1FFH దాకా ఉంటుందమ్మా. అయితే దీనికి ప్రోగ్రామ్ కౌంట్ అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ అనేది 13-bit రిజిస్టర్. దాన్ని యూజ్ చేసుకొని మనం ఏ అడ్రస్ అయినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ 13-bit కౌంటర్ ని యూజ్ చేసుకొని మనం అదర్ పిక్ మైక్రో కంట్రోలర్స్ కి 8 kilobytes ఆఫ్ ప్రోగ్రామబుల్ మెమొరీని అలో చేసుకుంటుంది బై యూజింగ్ ద ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, అయితే దీంట్లో 2 అడ్రస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అంటే 00000H నుంచి 1FFH దాకా. ఫస్ట్ మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ అనేది రాస్తే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి 00000H నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అది మెయిన్ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తాం ప్రోగ్రామ్ లో. అది దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మెయిన్ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అండ్ సెకండ్ స్పెషల్ అడ్రస్ కానీ లేదా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనకి 00004H నుంచి స్టార్ట్ అవుతాయి. 00004H నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ లో మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈస్ ద 13-bit ప్రోగ్రామ్ కౌంటర్. మీకేంటి అంటే ఇది D0 నుంచి D12 దాకా ఉంటాయమ్మా. D0 నుంచి D12 దాకా టోటల్ గా మనకి ఏంటి అంటే 2 power 13 గా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏంటి అంటే 4 kilobytes ఆఫ్ ప్రోగ్రామ్ RAM ఉంటుంది బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ కౌంటర్. 4 kilobytes ఆఫ్ ప్రోగ్రామబుల్ RAM అనేది ఉంటుంది, ROM అనేది ఉంటుంది బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ కౌంటర్. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాక్టివ్ హై పిన్స్ లో ఉన్నాయి, అంటే 1 లో ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇది యాక్టివ్ హై అవుతుందో అంటే ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది మనకి ఎప్పుడు హై అవుతుందో అప్పుడు మాత్రమే మనకి 4 kilobytes ఆఫ్
ROM అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ ప్రోగ్రామబుల్ మెమొరీలో. అంటే ఈ ప్రోగ్రామబుల్ మెమొరీలో 4 kilobytes ఆఫ్ మెమొరీ అనేది అప్పుడు మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి దాని మీనింగ్. అయితే ఫస్ట్ ఏంటి అంటే దీంట్లో ప్రోగ్రామబుల్ మెమొరీలో మనకి స్టాక్ మెమొరీ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాం కదా. ఆ స్టాక్ మెమొరీ అనేది 8 levels లో ఉంటుంది మనకి ఇక్కడ. 8 levels లో స్టాక్ మెమొరీ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పేజింగ్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని పిక్ మైక్రో కంట్రోలర్స్ అనేవి దీంట్లో జనరేట్ అవుతుందమ్మా. అంటే 16F877 ఏదైతే ఉందో ఆ 16F877 అనేది ప్రోగ్రామబుల్ మెమొరీలో మనకి పేజింగ్ టెక్నిక్ ని యూజ్ చేసుకుంటుంది. అంటే మనకి ఏంటి పేజింగ్ టెక్నిక్ అంటే మనకి ఏదైతే ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమొరీ ఉందో ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమొరీని పేజెస్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. పేజెస్ ని ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమొరీగా లేదా కానీ మెమొరీని పేజెస్ గా కన్వర్ట్ చేసుకోవడానికి కానీ అంటే వైస్ వర్సాలో మనం ఈ టెక్నిక్ ని యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద పేజింగ్ మెకానిజం. మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో ఆన్ చిప్ ప్రోగ్రామబుల్ మెమొరీ అనేది ఉంటుందమ్మా. ఆన్ చిప్ ప్రోగ్రామబుల్ మెమొరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసెట్ వెక్టార్ అని చెప్పేసి ఉంది కదా. ఆ ఐసెట్ వెక్టార్ ని యూజ్ చేసుకొని మనం కనుక అది యాక్టివ్ హై అయింది అంటే ఐసెట్ వెక్టార్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఆన్ చిప్ ప్రోగ్రామ్ మెమొరీ ఏదైతే ఉందో దాంట్లో డేటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఆన్ చిప్ ప్రోగ్రామ్ మెమొరీ ఏదైతే ఉందో దాంట్లో డేటా మొత్తం కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఇంటరప్ట్ వెక్టార్ కి మనం ఇచ్చే అడ్రస్ వచ్చేసరికి 0004H అనే అడ్రస్ ఉంటుందమ్మా. ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ డిస్టర్బెన్స్ సిగ్నల్ దట్ ఈస్ కాజ్డ్ ఫర్ ద పిక్ మైక్రో కంట్రోలర్స్. అంటే అది ఇంటిమేట్ చేస్తుంది డిస్టర్బెన్స్ సిగ్నల్ కాజ్ అయిందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ పేజ్ 0 కానీ పేజ్ 1 కానీ పేజ్ 2 కానీ పేజ్ 3 కానీ మొత్తం వచ్చేసరికి మనకి ఏంటి అంటే అది పేజింగ్ మెకానిజం ని యూజ్ చేసుకొని మనకి ఆన్ చిప్ ప్రోగ్రామ్ మెమొరీ అనేది రన్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ద ఇట్ కన్వర్ట్ ఇంటూ ద ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పేజెస్ లేదా ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమొరీలో కానీ కన్వర్ట్ చేసుకుంటుంది. వైస్ వర్సాలో మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏదైతే ఈ ఆన్ చిప్ ROM ఉందో ఆన్ చిప్ ప్రోగ్రామ్ మెమొరీ ఉందో దానికి మాత్రమే 0000H నుంచి 1FFH దాకా మెమొరీ అనేది ఉంటుంది. స్టాక్ లెవెల్స్ లో మనకి స్టాక్ మెమొరీ అనేది సపరేట్ గా ఉంటుంది అమ్మా. స్టాక్ మెమొరీ అనేది మనకి సపరేట్ గా ఉంటుంది. ఏదైతే మనకి ఆన్ చిప్ ప్రోగ్రామ్ ROM అని చెప్పేసి అనుకున్నామో ఆ ROM కి మాత్రమే మనకి ఇక్కడ ఈ మెమొరీ అనేది ఉంటుందమ్మా. అంటే ఈ అడ్రస్ అనేది ఉంటుంది 0000H నుంచి 1FFH దాకా. సో స్టాక్ లెవెల్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా 8 ఉంటాయి. ఆ స్టాక్ లెవెల్స్ ని మనం యూజ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి బ్రాంచ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాల్ ఇన్స్ట్రక్షన్ కానీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కానీ వీటిని యూజ్ చేసుకొని మనకి ఈ స్టాక్ లెవెల్స్ అనేవి రన్ అవుతాయి. ఇది వచ్చేసరికి ప్రోగ్రామ్ కౌంట్ అమ్మా. ఆ ప్రోగ్రామ్ కౌంట్ అని మనం ఎలా అంటే ఎన్ని బిట్స్ గా ట్రీట్ చేసుకుంటాం అనేది దీని యొక్క బిట్ కాన్ఫిగరేషన్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ కౌంటర్ 12:0 అనేది ఉంది కదా. అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ కౌంటర్ 13 బిట్స్ అన్నమాట. ప్రోగ్రామ్ కౌంటర్ 13 బిట్స్. ఆ ప్రోగ్రామ్ కౌంటర్ 13 బిట్స్ అనేది స్టాక్ మెమొరీకి వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 13 బిట్స్ అనేది మనకి ఆన్ చిప్ ప్రోగ్రామ్ మెమొరీకి అంటే ROM కోడ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ని యూజ్ చేసుకొని మనం 8 kilobytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమొరీని అలో చేసుకోవచ్చు. అంటే మిగతా పిక్ మైక్రో కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టర్నల్ గా అలో చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా మెమొరీ. డేటా మెమొరీ అంటే ఏంటి మనకి ర్యామ్ అని చెప్పేసి అంటాము. ఈ డేటా మెమొరీ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. మనకి ఈ డేటా మెమొరీ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద టెంపరరీ స్టోరేజ్ పర్పస్. ప్రోగ్రామ్ మెమొరీ అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పర్మనెంట్ స్టోరేజ్ పర్పస్ అండ్ డేటా మెమొరీ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంపరరీ స్టోరేజ్ పర్పస్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరరీ స్టోరేజ్ పర్పస్. అయితే ఈ డేటా మెమొరీ అంటే ఏంటి అంటే మనకి ర్యామ్ అమ్మ. దీంట్లో వచ్చేసరికి మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో వచ్చేసరికి మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో పిక్ 16F877 లో వచ్చేసరికి 2 మెమొరీ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఆ 2 మెమొరీ బ్యాంక్స్ ని బ్యాంక్ 0 బ్యాంక్ 1 గా కన్సిడర్ చేసుకుంటాము. అయితే ప్రతి బ్యాంక్ కి 128 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది. ప్రతి బ్యాంక్ కి 128 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది. సో టోటల్ గా మనకి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది ఉన్నట్టు అక్కడ అంటే 256 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది. ర్యామ్ కి 256 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది. అయితే ఆ 256 bytes ఆఫ్ మెమొరీ అంటే బ్యాంక్ 0 కానీ బ్యాంక్ 1 కానీ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ 0 ని బ్యాంక్ 1 ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే చిప్ లో వచ్చేసరికి మనకి IP0 అండ్ IP1 అనే రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని ఆ స్టేటస్ రిజిస్టర్స్ లో మనకి ఏదైతే IP0 అండ్ IP1 అనే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ బ్యాంక్స్ ని
సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ప్రతి బ్యాంక్ వచ్చేసరికి 00H నుంచి 7FH దాకా ఉంటుంది. టోటల్ గా ప్రతి బ్యాంక్ వచ్చేసరికి మనకి 128 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. ప్రతి బ్యాంక్ లో మనకి 128 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీరు దిస్ ఈస్ ద బ్యాంక్ 0 అండ్ దిస్ ఈస్ ద బ్యాంక్ 1. ప్రతి బ్యాంక్ కూడా మీకు 128 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుందమ్మా. సో దీస్ 2 banks are considered as a data memory, అంటే nothing but the RAM. These 2 banks are considered as a data memory. అయితే దీంట్లో మనకి బ్యాంక్ 0 ని తీసుకోవాలా లేదా బ్యాంక్ 1 ని తీసుకోవాలా అనేది ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ ద రిజిస్టర్స్ ఆఫ్ ద స్టేటస్ రిజిస్టర్స్ లో ఏదైతే మనకి బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ బ్యాంక్ 0 తీసుకోవాలా లేదా బ్యాంక్ 1 తీసుకోవాలా అనేది కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజిస్టర్స్ ఈ 2 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇనిషియల్ గా ఉంటే అంటే 00 లో ఉంటే అప్పుడు మనం బ్యాంక్ 0 ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఇవి 01 లో ఉంది అంటే అప్పుడు మనం బ్యాంక్ 1 ని సెలెక్ట్ చేసుకుంటాం చిప్ కోసం. ఓకే, సో బ్యాంక్ 0 లో వచ్చేసరికి మనకి 007FH దాకా మెమరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ 1 లో 80H నుంచి 8FH దాకా ఉంటుందమ్మా మెమరీ అనేది. టోటల్ గా మనకి ఏంటి అంటే దీంట్లో 128 బైట్స్, దీంట్లో 128 బైట్స్. అంటే మనకి PIC 16F877 మైక్రో కంట్రోలర్ లో 256 బైట్స్ ఆఫ్ డేటా మెమరీ అనేది ఉంటుంది. అంటే నథింగ్ బట్ ర్యామ్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో మనం ఏంటి అంటే ఈ డేటా మెమరీలో స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ని, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం అండ్ డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఆ స్పెషల్ పర్పస్ రిజిస్టర్ లో బ్యాంక్ 0 లో వచ్చేసరికి మనకి దాని యొక్క అడ్రస్ వచ్చేసరికి 00H నుంచి 1FH దాకా యూజ్ చేసుకోవచ్చు అమ్మా. 00H నుంచి 1FH దాకా అంటే 32 బైట్స్ ఆఫ్ మెమరీని బ్యాంక్ 0 లో మనం స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ డేటా స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. మిగతా అంతా డేటా ఏమవుతుంది అంటే మిగతా ఎక్స్ట్రాగా 96 బైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 96 బైట్స్ ఆఫ్ డేటా కూడా మనకి ఏంటి అంటే యాక్సెస్ చేసుకోవడం కోసం, మెమరీని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం అదే మెమరీని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ 1 లో కూడా మనకి 128 బైట్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది. ఆ బ్యాంక్ 1 అడ్రస్ వచ్చేసరికి 80H నుంచి FFH దాకా ఉంటుంది. బ్యాంక్ 1 అడ్రస్ వచ్చేసరికి 80H నుంచి FFH దాకా ఉంటుందమ్మా. దీంట్లో కూడా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం 32 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. అండ్ ఏమైనా కానీ ఇంటర్నల్ గా యామ్ ఫంక్షన్స్ చేయడం కోసం 32 బైట్స్ ఆఫ్ అదర్ మెమరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా యామ్ బైట్స్ అనేవి మనకి దీంట్లో 64 బైట్స్ అనేవి ఉంటాయమ్మా. ఆ 64 బైట్స్ కూడా ఏంటి అంటే అదర్ మైక్రో కంట్రోలర్స్ తోటి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు కానీ లేదా అదర్ డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం కానీ లేదా ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు వాటి డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం కానీ ఈ బ్యాంక్ 1 అనేది యూజ్ చేసుకుంటాం మనం. సో టోటల్ గా మనకి ఏంటి డేటా మెమరీలో 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్ 0, బ్యాంక్ 1. వాటిని స్టేటస్ రిజిస్టర్ లో 2 బిట్స్ ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం, RP0, RP1 ని. RP0, RP1 అనేవి ఎప్పుడైతే 00 అవుతాయో అప్పుడు మనం బ్యాంక్ 0 ని సెలెక్ట్ చేసుకుంటాము. అవి ఎప్పుడైతే 01 అవుతాయో అది బ్యాంక్ 1 అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బ్యాంక్ 0 లో వచ్చేసరికి మనకి 00H నుంచి 7FH దాకా దాని అడ్రస్ అనేది ఉంటుంది. దాంట్లో 32 బైట్స్ ఆఫ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం సమ్ డేటా అనేది అలొకేట్ అయి ఉంటుంది. మిగతాది యామ్ ఏదైతే ఉందో ఆ యామ్ మెమరీ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ బ్యాంక్ 1 లో కూడా మనకి 32 బైట్స్ ఆఫ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ని, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో 32 బైట్స్ ఆఫ్ యామ్ ని యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ 64 బైట్స్ ఏవైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ మెమరీని ఎక్స్టర్నల్ డివైసెస్ నుంచి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ద PIC 16F877 మైక్రో కంట్రోలర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారలల్ IO పోర్ట్స్ అండ్ CL IO పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. మనకి ప్యారలల్ IO పోర్ట్స్ అయినా కానీ లేదా CL IO పోర్ట్స్ అయినా కానీ దీంట్లో ఏంటి అంటే PIC 16F877 మైక్రో కంట్రోలర్ లో 5 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి అమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C, పోర్ట్ D, పోర్ట్ E. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో ఎలా అయితే పోర్ట్స్ ఉన్నాయో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అంటే పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి అని చెప్పేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బై డైరెక్షనల్ పోర్ట్స్ అని చెప్పుకున్నాం. సేమ్ అంతే ఇక్కడ కూడా మనకి ప్యారలల్ IO పోర్ట్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి, పోర్ట్ ఈ. ఓకే, ఇవి కూడా మనకి ఏంటి అంటే బై డైరెక్షనల్ పోర్ట్స్ అమ్మ. ఇవి కూడా మనకి బై డైరెక్షనల్ పోర్ట్స్. అయితే పోర్ట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని మనకి ఈ పోర్ట్స్ లో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేసుకోవడం కోసం కానీ లేదా ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోవడం కోసం కానీ వీటిని యూజ్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫర్మేషన్ ని ఎక్స్టర్నల్ సోర్స్ కి సెండ్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ కి, అంటే దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది సెన్సార్ కి సెండ్ చేస్తున్నాము. సెన్సార్ అనేది యాక్టివేట్ అవుతుంది.
నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోవాలన్నా కానీ లేదా సెండ్ చేసుకోవాలన్నా కానీ సెన్సార్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేసుకోవాలి అంటే అక్కడ ఏంటి అంటే ఎల్సిడి కానీ ఎల్ఈడి కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏవైతే మనకి పోర్ట్స్ ఉన్నాయో అవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అంటాం, అంటే నథింగ్ బట్ ద బై డైరెక్షనల్ పోర్ట్స్. అయితే మనకి ఏదైతే 8051 మైక్రో కంట్రోలర్ ఉందో దాంట్లో పోర్ట్ ఏ కానీ పోర్ట్ బి కానీ పోర్ట్ సి కానీ పోర్ట్ డి కానీ మనకి ఈక్వల్ పోర్ట్స్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ప్రతి పోర్ట్ కూడా మనకి అక్కడ 8 బిట్స్ ఆఫ్ పిన్స్ అనేవి ఉంటాయి, అంటే 8 పిన్స్ ఉంటాయి. అంటే పోర్ట్ 0 వచ్చేసరికి మనకి 0.1 నుంచి 0.8 దాకా లేదా 0.0 నుంచి 0.7 దాకా టోటల్ గా 8 బిట్స్ ఆఫ్ లేదా 8 పిన్స్ ఉంటాయి. 8 బిట్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది లేదా 8 పిన్స్ అనేవి ఉంటాయి. అండ్ పోర్ట్ 1 లో వచ్చేసరికి 1.0 నుంచి 1.7 దాకా, అండ్ పోర్ట్ 2 లో వచ్చేసరికి 2.0 నుంచి 2.7 దాకా, పోర్ట్ 3 లో వచ్చేసరికి 3.0 నుంచి 3.7 దాకా మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో ప్రతి పోర్ట్ లో 8 పిన్స్ అనేవి ఉంటాయి. అంటే 40 పిన్ కాన్ఫిగరేషన్ టోటల్ గా 32 పిన్స్ మనకి ఐఓ పోర్ట్స్ మాత్రమే ఉంటాయి 8051 మైక్రో కంట్రోలర్ లో. బట్ వేఆర్ పిక్ మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి మీకు దీంట్లో వచ్చేసరికి కొన్ని 8 బిట్ పోర్ట్స్ ఉంటాయి, కొన్ని 16 బిట్ పోర్ట్స్ ఉంటాయి. అన్ని సేమ్ పోర్ట్స్ కాదమ్మా. పిక్ 16F877 మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి అన్ని సేమ్ పోర్ట్స్ కాదు. మీకు 8 బిట్ ఉంటాయి, కొన్ని 16 బిట్ ఉంటాయి. అయితే ఈ పోర్ట్స్ అనేవి ఎలా డిసైడ్ చేసుకుంటారు అంటే ఎప్పుడైతే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో దాంట్లో వచ్చేసరికి మనకి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. పిక్ మైక్రో కంట్రోలర్ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ ని బేస్ చేసుకొని ఆ పిన్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని ఐఓ పోర్ట్స్ అనేవి ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 పిన్ డివైజెస్ ఉన్నాయి మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. ఆ 28 పిన్ డివైజెస్ లో 3 ఐఓ పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ 40 పిన్ డివైజెస్ ఉన్నాయి. ఆ 40 పిన్ డివైజెస్ లో కూడా మనకి 5 ఐఓ పోర్ట్స్ కానీ లేదా 4 ఐఓ పోర్ట్స్ ఉన్నాయమ్మా మనకి. సో టోటల్ గా ఏంటి అంటే మనకి ఏదైతే పిక్ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీని బేస్ చేసుకొని కూడా మనకి పోర్ట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అయితే మనకి పిక్ 16F877 మైక్రో కంట్రోలర్ లో వచ్చేసరికి టోటల్ గా 5 ఐఓ పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆ 5 ఐఓ పోర్ట్స్ కూడా మనకి మెమరీ ఆర్గనైజేషన్ లో బ్యాంక్ 0 లో లొకేట్ అయి ఉంటాయి అమ్మా. అంటే ఏదైతే మనకి యామ్ డేటా అని ఉందో ఆ యామ్ డేటాలో ఈ ప్యారలల్ ఐఓ పోర్ట్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అయితే ఏంటి అంటే ఈ ప్యారలల్ ఐఓ పోర్ట్స్ కూడా మనకి పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి, పోర్ట్ డి, పోర్ట్ ఈ టోటల్ గా 5 ఉంటాయి. పోర్ట్ ఏ వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 6 బిట్ మాత్రమే ఉంటాయి. పోర్ట్ ఏ లో వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ 6 బిట్ బై డైరెక్షనల్ పోర్ట్. అదే 8051 మైక్రో కంట్రోలర్ పోర్ట్ ఏ అంటే ఏంటి మీకు 8 బిట్ వైడ్, అంటే అది 8 పిన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి 6 పిన్స్ మాత్రమే ఉంటాయి. పోర్ట్ ఏ లో వచ్చేసరికి మనకి 6 పిన్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఆ 6 పిన్స్ కూడా మనకి బై డైరెక్షనల్ పోర్ట్, అంటే ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేసుకుంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటుంది. అయితే ఈ పోర్ట్ ఏ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ ద టైసా రిజిస్టర్ ని బేస్ చేసుకొని ఈ పోర్ట్ ఏ అనేది బిహేవ్ చేస్తుంది. అంటే టైసాలో మనకి 0 అనే బిట్ ఉంటుంది, 1 అనే బిట్ ఉంటుందమ్మా. ఎప్పుడైతే అది 1 అవుతుందో అప్పుడు పోర్ట్ ఏ అనేది ఇన్పుట్ గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ టైసా రిజిస్టర్ అనేది 0 అవుతుందో అప్పుడు పోర్ట్ ఏ అనేది అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. సో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బై డైరెక్షనల్ పోర్ట్ అని చెప్పేసి అనుకున్నాం. పోర్ట్ ఏ అనేది అది 6 బిట్ పోర్ట్ అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇది టైసా రిజిస్టర్ ని బేస్ చేసుకొని ఉంటుంది. టైసా రిజిస్టర్ అనేది 1 అయినప్పుడు అంటే హై అయినప్పుడు అప్పుడు పోర్ట్ ఏ బిట్ అనేది అంటే పోర్ట్ ఏ మనకి ఏదైతే పోర్ట్ ఏ ఉందో ఆ పోర్ట్ ఏ అనేది ఇన్పుట్ గా బిహేవ్ చేసుకుంటుంది. అంటే ఏమవుతుంది అప్పుడు ఆ టైంలో ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, అంటే ఇన్పుట్ గా ఇస్తుంది మనకి ఈ పిక్ మైక్రో కంట్రోలర్ కి. ఓకే, నెక్స్ట్ టైసా రిజిస్టర్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు పోర్ట్ ఏ అనేది అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది మనకి ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఎక్స్టర్నల్ డివైస్ కి సెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ పోర్ట్ బి వచ్చేసరికి మీకు 8 బిట్ పోర్ట్ అని చెప్పేసి అంటామా. ఇది కూడా బై డైరెక్షనల్ పోర్ట్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పోర్ట్ ఏ అనేది 6 బిట్ అయింది, పోర్ట్ బి అనేది 8 బిట్ అయింది. ఓకే, అన్ని ఈక్వల్ పోర్ట్స్ అనేవి ఉండవు దీంట్లో. ఓకే, పిక్ 16F877 మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి మనకి పోర్ట్ ఏ అనేది 6 బిట్, పోర్ట్ బి అనేది 8 బిట్. ఇది కూడా ఏంటి అంటే కాకపోతే బై డైరెక్షనల్ పోర్టే. అంటే ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేసుకోవడం కానీ లేదా రిసీవ్ చేసుకోవడం కోసం కానీ ఈ పోర్ట్ ని యూజ్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఏంటి అంటే అక్కడ టైసా రిజిస్టర్ ని యూజ్ చేసుకున్నాం, అంటే ట్రిస్ ఏ రిజిస్టర్. ఇక్కడ ఏంటి అంటే ట్రిస్ బి రిజిస్టర్ ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అమ్మా. అంటే ఆ ట్రిస్ బి రిజిస్టర్ బిట్ అనేది
దీంట్లో 0 ఉంటుంది, 1 ఉంటుంది. ఇన్ కేస్ కనుక అది 1 అయింది అంటే అప్పుడు మనకి పోర్ట్ బి అనేది ఇన్పుట్ లా బిహేవ్ చేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ఇది ఇన్పుట్ గా ఇస్తుంది PIC16F877 మైక్రో కంట్రోలర్ కి. అండ్ ఎప్పుడైతే ఆ TRISC-B రిజిస్టర్ అనేది 0 అయిందో అప్పుడు పోర్ట్ బి అనేది అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే దీంట్లో ఉన్న డేటా అనేది ఎక్స్టర్నల్ డివైజెస్ కి సెండ్ చేస్తుంది. సో మనకి మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు పోర్ట్ ఏ అనేది 6 బిట్ అండ్ పోర్ట్ బి అనేది 8 బిట్, రెండు కూడా మనకి బై డైరెక్షనల్ పోర్ట్. అయితే పోర్ట్ ఏ లో వచ్చేసరికి TRISC-A ని బేస్ చేసుకొని అది 1 అయితే ఇన్పుట్ గా, 0 అయితే అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ పోర్ట్ బి లో వచ్చేసరికి TRISC-B ని యూజ్ చేసుకొని అది 1 అయితే ఇన్పుట్ గా పోర్ట్ బి అనేది, 0 అయితే పోర్ట్ బి అనేది అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పోర్ట్ సి వచ్చేసి కూడా మనకి 8 బిట్ అమ్మా. అంటే దీంట్లో కూడా మనకి 8 పిన్స్ ఉంటాయి. పోర్ట్ ఏ లో 6 పిన్స్ ఉంటాయి, పోర్ట్ బి లో 8 పిన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పోర్ట్ సి లో కూడా మనకి 8 పిన్స్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఏంటంటే బై డైరెక్షనల్ పోర్ట్, ఇన్ఫర్మేషన్ సెండ్ చేసుకోవడానికి కానీ లేదా రిసీవ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తాం. అయితే మనకి పోర్ట్ ఏ పోర్ట్ బి లో TRISC-A TRISC-B రిజిస్టర్స్ ఎలా ఉన్నాయో దీంట్లో కూడా TRISC-C రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ TRISC-C రిజిస్టర్ లో కూడా మనకి 0, 1 ఉంటుందమ్మా. అయితే ఇది 1 అయినప్పుడు పోర్ట్ సి అనేది మనకి ఇన్పుట్ గా బిహేవ్ చేస్తుంది, 0 అయినప్పుడు అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే ఇన్పుట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ డివైసెస్ నుంచి మనకి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం ఆ సిస్టమ్ కి. అంటే PIC16F877 మైక్రో కంట్రోలర్ కి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది ఎక్స్టర్నల్ డివైస్ నుంచి. అండ్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే మనకున్న డేటా ఏదైతే PIC16F877 మైక్రో కంట్రోలర్ లో డేటా ఉందో ఆ డేటాని ఎక్స్టర్నల్ డివైసెస్ కి అవుట్పుట్ గా సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇది కూడా ఏంటి అంటే మనకి 8 బిట్ బై డైరెక్షనల్ పోర్ట్. ఓకే, నెక్స్ట్ పోర్ట్ డి వచ్చేసి కూడా మనకి 8 బిట్ పోర్ట్ అమ్మా. ఇది కూడా పోర్ట్ డి వచ్చేసరికి ఇది కూడా 8 బిట్ పోర్ట్. కాకపోతే ఏంటి అంటే ఇది స్మిత్ ట్రిగ్గర్ ఇన్పుట్ బఫర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే దాంట్లో కనుక మనకి TRISC-A TRISC-B TRISC రిజిస్టర్స్ ని యూజ్ చేసుకొని మనం డేటా అంటే దాంట్లో ఉన్న పిన్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, స్మిత్ ట్రిగ్గర్ ఇన్పుట్ బఫర్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ పోర్ట్ డి అనేది రన్ అవుతుంది. ఇది కూడా ఏంటి అంటే మనకి 8 బిట్ పోర్ట్. అయితే దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈ ఇన్పుట్ బఫర్స్ ని బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పోర్ట్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా 3 పిన్స్ ఉంటాయి అమ్మా. పోర్ట్ లో వచ్చేసరికి టోటల్ గా 3 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి I0 పిన్, I1 పిన్, I2 పిన్. లేదా వీటిని ఎలా కాల్ చేసుకుంటామంటే I0 పిన్ అంటే అది రీడ్ పిన్ గా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ I1 పిన్ అంటే అది రైట్ పిన్ గా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ I2 పిన్ అంటే అది చిప్ సెలెక్ట్ పిన్ గా కన్సిడర్ చేసుకుంటాము. టోటల్ గా మనకి పోర్టీలో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉన్నాయి. I0, I1, I2. I0 అంటే రీడ్ పిన్ అని చెప్పేసి అనుకుంటాం. I1 అంటే రైట్ పిన్, I2 అంటే చిప్ సెలెక్ట్ పిన్. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది ఏం చేస్తుంది, మనకి రీడ్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేయడం కోసం ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఏదైనా చిప్ లో మనకి రీడ్ అండ్ రైట్ పిన్స్ అనేవి ఎనేబుల్ అవ్వాలంటే ఇది యాక్టివ్ హై అవ్వాలి. చిప్ సెలెక్ట్ పిన్ అనేది యాక్టివ్ హై అవ్వాలి. ఓకే, ఈ పోర్టీ కూడా ఏంటి అంటే మనకి TRISC రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని ఉండదమ్మా. అది ఇండివిజువల్ గా కాన్ఫిగర్ అవుతుంది. స్మిత్ ట్రిగ్గర్స్ బేస్ చేసుకొని ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇండివిజువల్ గా కాన్ఫిగర్ అవుతుంది. సో మనకి పోర్ట్ డి అండ్ పోర్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్ డి పోర్ట్ ఈ కూడా స్మిత్ ట్రిగ్గర్స్ బేస్ చేసుకొని అది ఇన్పుట్ అవుట్పుట్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. అండ్ పోర్ట్ ఏ పోర్ట్ బి పోర్ట్ సి వచ్చేసరికి TRISC రిజిస్టర్స్ బేస్ చేసుకొని మనం తీసుకునే పిన్స్ అనేవి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది కాన్ఫిగర్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ప్యారలల్ పోర్ట్స్ ఇన్ ద parallel IO ports in the PIC16F877 మైక్రో కంట్రోలర్. సో టోటల్ గా మనకి 5 పోర్ట్స్ ఉంటాయి. దీంట్లో ఆ 5 పోర్ట్స్ కూడా ఏంటి అంటే బై డైరెక్షనల్ పోర్ట్స్. కాకపోతే పోర్ట్ ఏ పోర్ట్ బి పోర్ట్ సి వచ్చేసరికి మనకి పోర్ట్ ఏ అనేది 6 బిట్ అయితే పోర్ట్ బి పోర్ట్ సి అనేది 8 బిట్ అవుతుంది. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి TRISC రిజిస్టర్స్ బేస్ చేసుకొని ఇన్పుట్ అవుట్పుట్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. అండ్ పోర్ట్ డి వచ్చేసరికి స్మిత్ ట్రిగ్గర్స్ బేస్ చేసుకొని కాన్ఫిగర్ అవుతుంది. అది కూడా ఏంటి అంటే మనకి పోర్ట్ డి కూడా మనకి 8 బిట్ రిజిస్టర్స్. కాకపోతే పోర్టీలో వచ్చేసరికి మనకి ఓన్లీ 3 పిన్స్ మాత్రమే ఉంటాయి. అంటే నథింగ్ బట్ ద 3 బిట్ వైడ్ రిజిస్టర్. పోర్టీ ఈస్ నథింగ్ బట్ ద 3 బిట్ వైడ్. అంటే దీంట్లో ఆ 3 పిన్స్ కూడా ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే I0, I1, I2. అంటే ఒకటి రీడ్ కోసం ఒక పిన్, రైట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక పిన్, ఆ రెండింటిని ఎనేబుల్ చేయడం కోసం అంటే చిప్ సెలెక్ట్ పిన్ అని చెప్పేసి అంటాం వాటిని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ప్యారలల్ IO పోర్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమర్ మాడ్యూల్స్ అమ్మ. మనకి ఈ PIC16F877 లో వచ్చేసరికి 3 టైమర్స్ ఉంటాయి అమ్మ. 3 టైమర్స్ ఉంటాయి.
దోస్ ఆర్ ద టైమర్ 0, టైమర్ 1 అండ్ టైమర్ 2. దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ గా 3 టైమర్స్ అనేవి ఉంటాయి. టైమర్ 0, టైమర్ 1 అండ్ టైమర్ 2 అని చెప్పేసి 3 టైమర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 3 టైమర్స్ కూడా ఏంటి అంటే మనకి ఏవైతే అదర్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ అదర్ ఫంక్షన్స్ తోటి మల్టీప్లెక్స్ అయి ఉంటాయి. ఏవైతే అదర్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ అదర్ ఫంక్షన్స్ తోటి అంటే PIC16F877 మైక్రో కంట్రోలర్ లో అదర్ ఫంక్షన్స్ తోటి మల్టీప్లెక్స్ అయి ఉంటాయి. అండ్ ఈ టైమర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి యాక్చువల్ టైం డిలేస్ ని జనరేట్ చేయడం కోసం కానీ లేదా మనకి క్లాక్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం కానీ ఈ టైమర్స్ అనేవి యూజ్ చేస్తాము. PIC16F877 మైక్రో కంట్రోలర్ లో యాక్చువల్ టైం డిలేస్ ఉంటాయి కదమ్మా మనకి, ఆ టైం డిలేస్ ని జనరేట్ చేసుకోవడం కోసం కానీ లేదా క్లాక్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం కానీ ఈ టైమర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో 16F877 మైక్రో కంట్రోలర్ లో మనకి టోటల్ గా 3 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అంటే 3 టైమర్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. టైమర్ 0, టైమర్ 1, టైమర్ 2. సో టైమర్ 0 లో వచ్చేసరికి మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయమ్మా. ఆ ఫీచర్స్ ఏంటి అంటే టైమర్ 0 అనేది 8-బిట్ టైమర్ కౌంటర్ తోటి బిల్ట్ అయి ఉంటుంది. ఈ టైమర్స్ ని మనం కౌంటర్స్ అని చెప్పేసి కూడా అంటాము, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో కనుక రైట్ అబౌట్ ద కౌంటర్స్ అని చెప్పేసి ఇస్తే టైమర్స్ గురించి మీరు రాయాల్సిందే. ఎందుకంటే టైమర్స్ స్లాష్ కౌంటర్స్ అని చెప్పేసి అంటే టైమర్స్ ఆర్ నథింగ్ బట్ ద కౌంటర్స్ ఆల్సో. టైమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద టైమింగ్ డిలేస్ అండ్ కౌంటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ద టైమింగ్ డిలేస్. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి టైమర్స్ ఆర్ కౌంటర్స్ లో వచ్చేసరికి మనకి టైమర్ 0, టైమర్ 1, టైమర్ 2 అని చెప్పేసి 3 టైమర్స్ ఉంటాయి. టైమర్ 0 లో వచ్చేసరికి మనకి ఇట్ హ్యాస్ బిల్ట్ విత్ ద 8-బిట్ టైమర్ ఆర్ ద కౌంటర్. మనకి టైమర్ 0 అనేది 8-బిట్ టైమర్ లో ఉంటుంది లేదా కౌంటర్ లో ఉంటుంది. అయితే ఈ టైమర్ 0 అనేది ఈజీగా రీడ్ చేసుకోవచ్చు లేదా రైట్ చేసుకోవచ్చు. టైమర్ 0 అనేది మనకి ఈజీగా రీడ్ చేసుకోవచ్చు అండ్ రైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ టైమర్ 0 అనేది ఏంటి అంటే మనకి ప్రీ స్కేలార్ ఫంక్షన్స్ తోటి బిల్ట్ అయి ఉంటుందమ్మా. ప్రీ స్కేలార్ ఫంక్షన్స్ తోటి బిల్ట్ అయి ఉంటుంది. ఆ ప్రీ స్కేలార్ ఫంక్షన్స్ కూడా మనకి 8-బిట్ ప్రోగ్రామబుల్ ఫంక్షన్స్. 8-బిట్ ప్రోగ్రామబుల్ ఫంక్షన్స్. అండ్ ఈ టైమర్ 0 వచ్చేసరికి మనకి ఇంటర్నల్ క్లాక్ పల్స్ ని ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకుంటుంది. టైమర్ 0 వచ్చేసరికి ఇంటర్నల్ క్లాక్ పల్సెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లాక్ పల్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇంటరప్ట్ ఓవర్ఫ్లో అనేది మనకి టైమర్ 0 లో వచ్చేసరికి FFH నుంచి 00H దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, దీంట్లో ఎడ్జ్ సెలక్షన్ అనేది ఉంటుందమ్మా క్లాక్ పల్స్ లో. అంటే మనకి క్లాక్ పల్స్ లో లెవెల్ సెలక్షన్ అండ్ ఎడ్జ్ సెలక్షన్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అండ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి టైమర్ 0 అనేది ఎడ్జ్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద టైమర్ 0 మాడ్యూల్. అంటే మేజర్ ఏంటి, ఈ టైమర్ 0 అనేది మనకి 8-బిట్ టైమర్ కౌంటర్ అండ్ ఈజీగా రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో కొన్ని ప్రీ స్కేలార్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ప్రీ స్కేలార్ ఫంక్షన్స్ అనేవి 8-బిట్ ప్రోగ్రామబుల్ ఫంక్షన్స్. అండ్ మనకి ఏవైతే క్లాక్ పల్సెస్ ఉన్నాయో ఆ క్లాక్ పల్సెస్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ క్లాక్ పల్సెస్ ఏదైనా కానీ, అంటే ఇంటర్నల్ డివైస్ క్లాక్ పల్సెస్ అంటే ఇంటర్నల్ ఆసిలేటర్స్ అయినా కానీ ఎక్స్టర్నల్ ఆసిలేటర్స్ అయినా కానీ. కాకపోతే పిక్ మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే మనకి ఆసిలేటర్స్ అనేవి ఎక్స్టర్నల్ గానే ఉంటాయి. ఆసిలేటర్స్ బేస్ చేసుకుని మనం క్లాక్స్ అనేవి జనరేట్ చేసుకుంటాము. అంటే అవి ఆసిలేటర్ కావచ్చు లేకపోతే క్రిస్టల్ ఆసిలేటర్ కావచ్చు, ఏదైనా కానీ మనకి ఏంటంటే వాటిని బేస్ చేసుకుని ఈ క్లాక్స్ అనేవి జనరేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఇంటరప్ట్ ఓవర్ఫ్లో అనేది FFH నుంచి 00H దాకా ఉంటుంది. మనకి క్లాక్ పల్స్ అనేది దీంట్లో ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్ పల్స్ అనేది తీసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, దీంట్లో వచ్చేసరికి మనకి T0CS బిట్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ T0CS బిట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకుని టైమర్ 0 అనేది క్లియర్ అయిపోతుందమ్మా. టైమర్ 0 అనేది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి టైమర్ 0 అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ టైంలో మనకి ప్రతి ఇన్స్ట్రక్షన్ సైకిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఇన్స్ట్రక్షన్ సైకిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. అక్కడ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మనకి ఈ TMR0 ఏదైతే రిజిస్టర్ ఉందో అంటే టైమర్ R0 రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ టైమర్ R0 రిజిస్టర్ అనేది రైట్ అవుతుంది. టైమర్ R0 రిజిస్టర్ అనేది మనకి ఇక్కడ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి టైమర్ 1 మాడ్యూల్. ఈ టైమర్ 1 మాడ్యూల్ అనేది మనకి ఏంటి అంటే 16-బిట్ టైమర్ ఆర్ కౌంటర్ యూనిట్. టైమర్ 1 మాడ్యూల్ అనేది మనకి 16-బిట్ టైమర్ ఆర్ కౌంటర్. అయితే ఈ 16-బిట్ ని కూడా మనకి ఏంటి అంటే 2 8+8 రిజిస్టర్స్ గా తీసుకుంటాము. టైమర్ 0 ని మనం TMR0 రిజిస్టర్ గా కన్సిడర్ చేసుకుంటే టైమర్ 1 ని TMR1H అండ్ TMR1 లో గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే TMR1H అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఫర్ ద హైయర్ బైట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద లోయర్ బైట్. అంటే మనకి 16-బిట్ రిజిస్టర్స్ ని
ఒకటి 8 బిట్స్ గా తీసుకుంటున్నాం. 8 బిట్స్ లో కూడా మనకి ఏంటి అంటే దీన్ని హై ఏ బైట్ అని చెప్పేసి అనుకుంటాం TMI1 ని, ఇంకోటి లో ఏ బైట్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, సో అలా అనుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఈజీగా ఏవైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు TimeI1 మాడ్యూల్స్ లో. ఓకే, నెక్స్ట్ దీని అడ్రస్ వచ్చేసరికి మనకి 000H నుంచి FFFH దాకా ఉంటుందమ్మా. దీని అడ్రస్ వచ్చేసరికి 000H నుంచి FFFH దాకా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి TimeI1 లో మనకి 2 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. TimeI మోడ్ అండ్ కౌంట్ టైమ్ మోడ్ అని చెప్పేసి 2 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఆ TimeI మోడ్ కూడా వచ్చేసరికి మనకి ఏంటి అంటే TMI1 CS ని బేస్ చేసుకొని క్లాక్ అనేది సెలెక్ట్ అవుతుంది. అంటే మనకి TimeI1 ని ఏం చేస్తున్నాం, మనం క్లాక్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాం. ఏవైతే మనకి టైమర్స్ ఉన్నాయో ఆ టైమర్స్ అనేవి క్లాక్ సిగ్నల్స్ ని జనరేట్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తున్నాం. అయితే TimeI1 లో కూడా ఏంటి అంటే మనకి ఎప్పుడైతే TimeI1 అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ప్రతి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ అది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ TimeI1 లో ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో ఆ టైంలో మనకి రైజింగ్ ఎడ్జ్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. రైజింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో మనకి క్లాక్ సిగ్నల్స్ లో, క్లాక్ ఇన్పుట్స్ లో, ఆ క్లాక్ ఇన్పుట్స్ లో రైజింగ్ ఎడ్జ్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. అంటే రైజింగ్ ఎడ్జ్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడ్జింగ్ మనకి దీంట్లో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రైజింగ్ ఎడ్జ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైలింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. రైజింగ్ ఎడ్జ్ అంటే ఏంటంటే వేవ్ ఫార్మ్ అనేది మీకు ఇలా స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ రైజ్ అవుతా స్టార్ట్ అవుతుంది. అండ్ అంటే టైలింగ్ ఎడ్జ్ అంటే ఏంటి అంటే వేవ్ ఫార్మ్ అనేది ఫాల్ అవుతుంది, మీకు ఫస్ట్ ఫాల్ అవుతా స్టార్ట్ అవుతుంది. అదే రైజింగ్ ఎడ్జ్ అంటే ఇలా అవుతుంది. ఓకే, దీన్ని లీడింగ్ ఎడ్జ్ అని కూడా అంటాం. రైజింగ్ ఎడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లీడింగ్ ఎడ్జ్. రైజింగ్ ఎడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లీడింగ్ ఎడ్జ్ అండ్ టైలింగ్ ఎడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫాలింగ్ ఎడ్జ్. టైలింగ్ ఎడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫాలింగ్ ఎడ్జ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు క్లాక్ సైకిల్స్ లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి TimeI2 మాడ్యూల్. ఈ TimeI2 మాడ్యూల్ కూడా మనకి ఏంటి అంటే 8 బిట్ టైమర్స్ అమ్మా. దీంట్లో ఏంటి అంటే ప్రీ స్కేలర్, పోస్ట్ స్కేలర్ అని చెప్పేసి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 2 ఫంక్షన్స్ కూడా మనకి పల్స్ విత్ మాడ్యులేషన్ ని బేస్ చేసుకొని యూజ్ అవుతుంది. ఆ 2 ఫంక్షన్స్ కూడా మనకి పల్స్ విత్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో ఆ పల్స్ విత్ మాడ్యులేషన్ బేస్ చేసుకొని యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద టైమర్స్ and parallel IO ports and memory organization of the PIC16F877 microcontroller. సో నెక్స్ట్ మనకి 6th యూనిట్ లో ఇంకా పెండింగ్ టాపిక్ అంటే ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే ఉంది. ఆ టాపిక్ కూడా వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇంటెప్స్ టాపిక్ కూడా మనకి ఇంటెప్స్ అనే టాపిక్ ఉందమ్మా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ యూనిట్ రివిజన్ కావాలని చెప్పేసి అడుగుతున్నా కదా, అది స్టార్ట్ చేద్దాం. ఓకే.